హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్తో ఒక సింపుల్ ఈజీ క్విక్ డిజర్ట్ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడడానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ కానీ, బటర్ స్కాచ్ ఎసెన్స్ కానీ, లేదా స్ట్రాబెర్రీ ఎసెన్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఏది లేకపోయినా స్కిప్ చేయొచ్చు, పర్లేదు. మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఇలా స్మూత్ పౌడర్ వచ్చేలాగా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లెడలోకి తీసుకోవాలి. మనం జల్లెడలో ఎందుకు తీసుకుంటున్నామంటే ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా పోతాయండి. అంతేకాకుండా మనకి పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుందన్నమాట. అందుకని ఇలా జల్లెడలో తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు బాగా పౌడర్ అనేది మిక్స్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఈ కస్టర్డ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ పౌడర్ అండి. ఇవి రెండు లేకుండా మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ప్రిపేర్ అవ్వదన్నమాట. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఏమైనా ఉండలుగా ఉంటే వాటిని కూడా ఇలా ఒక స్పాచులా తీసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి నీట్గా మొత్తం అనేది కిందకు వచ్చేస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. మనకి ఏదైనా ఉంటే పైనే ఉండిపోతుంది అనమాట. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో కానీ స్పూన్తో కానీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 8 బాక్స్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి 3 మంత్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఏమీ కెమికల్స్ యూస్ చేయలేదు కాబట్టి దీన్ని చాలా ఎక్కువ రోజులు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ యూస్ చేసుకొని ఒక సింపుల్ డిజర్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. దానికి ఇలా సైడ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. అది కూడా ఆప్షనల్ అండి, మీరు సైడ్స్ ఉంచుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ పీస్ని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుంటే మనకి ఆ బ్రౌన్ పార్ట్ అనేది ఏం వేస్ట్ అవ్వదండి. మనం అది మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా రెసిపీస్లో కానీ లేదా నార్మల్గా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైయే కాదండి, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిలోనే షాలో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు 1 బ్యాచ్గా కానీ లేదా 2 బ్యాచెస్ కింద కానీ మనం బ్రెడ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం నెయ్యి కూడా యూస్ చేయొచ్చండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ ప్రిఫర్ చేయను, సో ఇలా షాలో ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. ఇలా బ్రెడ్ పీసెస్ మొత్తం ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాలనివ్వద్దండి, టేస్ట్ అనేది అంత బాగుండదు. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం 2 సైడ్స్ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్రెడ్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని
మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలండి. హాఫ్ లీటర్ అంటే మనకి ఇక్కడ 2 కప్స్ మిల్క్ వస్తాయి అన్నమాట. ఈ 2 కప్స్లో కూడా 1.25 కప్పు మిల్క్ అందులో యాడ్ చేసుకొని 1/4 కప్పు మిల్క్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 1.5 కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది, 1.5 టేబుల్ స్పూన్. అది మొత్తం మిక్స్ చేసుకోవాలండి, ఉండలు అనేవి ఏమి లేకుండా. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు పాలు అనేవి మనకి బాయిలింగ్ వచ్చేస్తున్నాయి కదా, అంటే పొంగుతున్నాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. పొంగిపోకుండా, మీగడ కట్టకుండా మనం కదుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పాలు అనేవి మనకి కొంచెం థిక్గా అవుతాయి. చూస్తున్నారు కదా, మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్కి తగ్గట్లు. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకొని షుగర్ కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్లో, ఆ మిశ్రమాన్ని కూడా మనం ఇలా కదుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయన్నమాట. ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇలా ఈ మిల్క్ అనేది కొంచెం థిక్గా ఫామ్ అవుతుందన్నమాట. మరీ ఎక్కువ థిక్నెస్గా మీరు ఉంచుకోవద్దండి, ఎందుకంటే మనం డిజర్ట్ ప్రిపేర్ చేసేటప్పటికి అది ఇంకా కొంచెం థిక్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం మంటని ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోక ముందు కూడా మనం మిక్స్ చేసుకోవచ్చండి, పర్లేదు. తర్వాత ఇలా ఒక ట్రే తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ పెట్టుకోవాలి. మీరు ఇంత పెద్ద ట్రే తీసుకోకపోయినా చిన్న ట్రే తీసుకున్నా దీన్ని ఒక 2 లేయర్స్ వచ్చేలాగా మనం పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఒక లేయర్ బ్రెడ్ పీసెస్ ఇలా మొత్తం పెట్టేసుకొని దాని మీద సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి డిజర్ట్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా దీని మీద ఒక లేయర్ లాగా అప్లై చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చిన్న బౌల్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఒక 2 లేయర్స్ కింద అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక లేయర్ బ్రెడ్ పీసెస్, తర్వాత కస్టర్డ్ మిల్క్, మళ్ళీ బ్రెడ్ పీసెస్ అండ్ కస్టర్డ్ మిల్క్ పెట్టుకొని పైన ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి ఈ డిజర్ట్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ డిజర్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి బ్రెడ్ పీసెస్ అనేవి అడుగున కొంచెం క్రంచీగా, పైన కస్టర్డ్ మిల్క్ని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా డిజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత తీస్తే మనకి ఇలా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఈ వెదర్లో ఇలా చాలా కూల్గా ఈ డిజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ డిజర్ట్ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి టేస్టీ, హెల్దీ, క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.